హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే తోటకూర పులుసు కూర చేసి చూపిస్తున్నానండి. ఈ తోటకూర పులుసు కూర ఆరోగ్యానికి చాలా మంచిది కదా. ఆకుకూరలు ఏవైనా కూడా తినటం ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఈ తోటకూరలో. హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఇట్లా పులుసు కూర చేసుకోవడం కానీ, ఫ్రై చేసుకోవడం కానీ, పప్పులో పెట్టుకోవడం కానీ, ఇలా ఆకుకూరలు ఎలా తీసుకున్నా కానీ ఆరోగ్యానికి చాలా మంచిది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ పులుసు కూర. హెల్త్కే కాదు, టేస్ట్లో కూడా ఏమాత్రం తీసిపోదు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ నేను 2 కట్టల తోటకూర తీసుకున్నానండి. ఇందులో 2 వెరైటీ ఉన్నాయి. ఒకటేమో పెరుగు తోటకూర అంటారు కదా, అది 1 కట్ట తీసుకున్నాను. ఇంకొకటి వచ్చేసి కొయ్య తోటకూర అంటారు. కొన్ని ప్లేసెస్లోనేమో ఎర్ర తోటకూర అంటారు. కొంచెం కాడ ఎర్రగా ఉంటుంది. అది 1 కట్ట తీసుకున్నాను. ఇవి శుభ్రంగా కడుక్కొని ఇలా తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మట్టి పాత్ర తీసుకుంటున్నానండి ఈ కూర చేయటానికి. ఇలా మట్టి పాత్ర పెట్టుకొని ఇందులో ఈ తరిగి పెట్టుకున్న తోటకూరనంతా వేసుకుంటున్నాను. మొత్తం ఇలా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే నానబెట్టిన శనగపప్పు 1 గుప్పెడు తీసుకున్నానండి. ఈ శనగపప్పు కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే 2 టమోటాలు కూడా బాగా పండినవి తీసుకొని ఇలా కట్ చేసి వేసుకున్నాను. అలాగే కొంచెం చింతపండు పులుపుకు తగ్గట్లు వేసుకుంటున్నాను. అలాగే 1/2 టీ స్పూను పసుపు వేసుకుంటున్నాను. అలాగే రుచికి తగినట్లుగా ఉప్పు తీసుకుంటున్నాను. నేను ఇక్కడైతే 2 స్పూన్ల వరకు ఉప్పు తీసుకున్నానండి. అలాగే 2 స్పూన్ల వరకు కారం తీసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి తగినట్లుగా ఉప్పు కారం అనేది వేసుకోండి. ఇప్పుడు నేను వాటర్ ఏమీ వేయకుండా ఇలా మూత పెట్టి మగ్గించుకుంటున్నానండి. చూశారు కదా, ఇందాక బాగా పై వరకు ఉంది తోటకూర. ఇప్పుడు ఇలా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఇంకొంచెం వాటర్ వేసేసుకొని ఉడికించుకోవాలి. 1 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నానండి. ఇప్పుడు మరలా మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఈ కర్రీ త్వరగానే అయిపోతుందండి చేయటము. మధ్య మధ్యలో ఇట్లా కలుపుకుంటూ ఉండాలండి. ఈ ఆవిరికే బాగా మగ్గిపోతూ ఉంటుంది. చూశారు కదా, 50% వరకు కుక్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుంటున్నాను. చూశారు కదా, బాగా మెత్తగా అయిపోయింది. శనగపప్పు కూడా బాగా మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు కూర ఉడికిపోయిందండి. ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టుకోవాలి. ఇది తీసి పక్కన పెట్టేసుకొని పోపుకి ఒక చిన్న బాండీ పెట్టుకుంటున్నాను. ఇందులో 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని వేయించుకోవాలండి. 2 ఎండుమిర్చి ఇలా చీలికలు చేసుకొని వేసుకుంటున్నాను. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత అప్పుడు ఒక పెద్ద ఆనియన్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక పెద్ద ఆనియన్ ఇలా ముక్కలుగా తరిగి వేసుకోవాలి. ఇవి ఎక్కువగా వేగనవసరం లేదండి. ఒక 70% వరకు వేగితే సరిపోతుంది. ఎందుకంటే అంత ఎక్కువగా వేగితే బాగోదు. కొంచెం కరకరలాడుతూ ఉండేలాగా వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని. ఇలా ఇవి వేగుతూ ఉండగా 2 చిన్నుల్లిపాయలని ఇలా దంచుకొని వేసుకోవాలండి. ఫ్లేవర్ బాగుంటుంది, అందుకని 2 చిన్నుల్లిపాయలు ఇలా దంచుకొని వేసుకోవాలి. ఇలా ఈ చిన్నుల్లిపాయ వేసుకోవడం వల్ల రుచి ఇంకొంచెం పెరుగుతుందండి. చూశారు కదా, ఇప్పుడు ఇలా వేగిపోయాయి.
ఇంకా ఇది పక్కకు పెట్టేసేసి ఈ తోటకూరని స్టవ్ మీద పెట్టేసుకొని ఈ పోపు అంతా ఇందులో వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఎందుకంటే ఈ పోపు అంతా దీనికి పట్టేలాగా కొంచెం సేపు మూత పెట్టేసి అలా మగ్గించుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా మొత్తం కలిసేటట్లు కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గించుకుంటే చూసారు కదా, రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ, రైస్లోకి కానీ ఎందులోకైనా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ చేయటం మర్చిపోవద్దు.